మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ సాధించడంలో అప్పుడు ఆ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ కానీ చేసింది అంటే ప్రజలు బహుశా నమ్మారు సార్. నమ్మి 10 ఏళ్ల పాటు అధికారం వాళ్ళకి కట్టపెట్టారు, ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 39 మాత్రమే పరిమితం చేశారు. అండ్ లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే 0. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు సార్, కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ. మొన్న కేసీఆర్ కూడా కామెంట్ చేశారు కదా సార్, కొడితే దెబ్బ ఈసారి గట్టి కొడతాను అని చెప్పేసి. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం సార్. అండ్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక సీట్కి 2 టీచర్స్ ఎమ్మెల్సీ సీట్స్కి తెలంగాణలో పోటీ జరుగుతోంది, ఎన్నికలు ఉండబోతున్నాయి. కానీ ఈ వీటికి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుందట. అండ్ ఎవరికి కూడా మద్దతు ఇవ్వము అని చెప్తూ ఉన్నారట. చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆశావాహులు ఉన్నారు సార్, వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నా కూడా నో చెప్తూ ఉన్నారట. ఎందుకు సార్? అంటే ఇది ఏమి కొత్త కాదు. మీకు 2018లో కూడా పోటీ చేయలేదు వాళ్ళు. 2019 లోక్సభ ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు, 2018 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లు మీకు 2018 డిసెంబర్లో జరిగితే 2018 మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. నాకు గుర్తు అప్పుడు కూడా ఎవరికి మద్దతు ఇవ్వలేదు. అందువల్ల అక్కడున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ప్రధానంగా టీచర్ల సంఘాల మధ్యన పోటీ ఉండేది. బీజేపీ మొదటి నుంచి కూడా పోటీ చేసింది, ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఉంది. బీఆర్ఎస్కు డైరెక్ట్గా అనుబంధ ఉపాధ్యాయ సంఘం లేదు. సో ఆర్ఎస్ఎస్కు తెలంగాణ అధ్యాపక సంఘాన్ని, ఆర్ఎస్ఎస్కు అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సీరియస్గా పోటీ చేసేది బీజేపీయే. ఆ తర్వాత మీకు అన్ని పార్టీలు ఎంటర్ అయ్యాయి. బీఆర్ఎస్ మీకు 2018 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు గుర్తంతో పోటీ చేయలేదు. టీచర్ ఎలక్షన్లో కూడా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులుగా గెలిచిన వారు ఇప్పుడు పాటూరు సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళు తర్వాత బీఆర్ఎస్లో చేరారు. చేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసేటప్పుడు ఆయా పార్టీల తరఫున పోటీ చేయొచ్చు. కానీ ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయుల మధ్యనే ఉంటుంది, అది ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉంటుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మేము ఆశ్చర్యపడాల్సిందే లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సహజంగా పిఆర్టీయు ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో ఉంది, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించింది. అందువల్ల పిఆర్టీయు లాంటి బలమైన సంఘం ఉన్నప్పుడు వాళ్ళకు పరోక్షంగా సహకరించడం, పిఆర్టీయు తరఫున గెలిచిన వాళ్ళందరూ అధికార పార్టీలను చేరారు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. సో అందువల్ల ఉపాధ్యాయ ఎన్నికలు దూరంగా ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక మిగిలింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇది జీవన్ రెడ్డి సిట్టింగ్ సీటు. లాస్ట్ టైం కూడా జీవన్ రెడ్డి పైన బీఆర్ఎస్ అఫీషియల్గా పోటీ చేయలేదు. ఒక అభ్యర్థికి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు కొంత మద్దతు ఇచ్చారు, కానీ నాకు గుర్తున్నంత వరకు అధికారికంగా బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పైన పోటీ కూడా పెట్టలేదు. కానీ ఇటీవల ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు 2023లో జరిగినప్పుడు గట్టిగా పోటీ ఇచ్చారు. 1,00,000 ఓట్ల పైగా ఓట్లు కూడా తెచ్చుకున్నారు. వాస్తవంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో కాంగ్రెస్ పార్టీ బలం, ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఏమో అక్కడున్న 4 ఎంపీ సీట్లు బీజేపీయే, అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా అత్యధికం బీజేపీ. అందువల్ల ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి అనవసరంగా ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ బీజేపీ 1 or 2 పొజిషన్లు ఉండి 3rd పొజిషన్లో బీఆర్ఎస్ ఉందనుకోండి, బీఆర్ఎస్ బలహీనపడింది అనే నరేటివ్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2nd పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కాస్త
లోక్సభ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్కి వచ్చింది, భారీగా ఓటింగ్ కూడా తగ్గింది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అంతర్గత విభేదాలతో వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నిర్ణయించుకోలేని పరిస్థితిలో వాళ్ళుంటే బీఆర్ఎస్ బాగా దూకుడు పైన ఉండి ప్రతిపక్షంగా చాలా బలమైన పాత్రను భూమికను పోషించింది. అలా బలమైన భూమికను పోషించి ఓటింగ్లో థర్డ్ పొజిషన్కు ఉన్న 17%కే ఓటింగ్ పడిపోయినా స్టిల్ బీఆర్ఎస్ఏ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి ఒక భావన కల్పించగలిగారు. ఆ పర్సెప్షన్ అయితే క్రియేట్ చేశారు. గ్రౌండ్ పైన ఎలా ఉంది అనేది మనకు ఎన్నికల్లో ఏం తెలియదు. ఈ పర్సెప్షన్ క్రియేట్ చేయడమే కాదు, అసలు పెద్ద సంఖ్యలో 2/3 ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 26 మంది కాంగ్రెస్కి వెళ్ళిపోతారు అని ప్రచారం జరిగిన వేళ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది. మీకు ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో అందువల్ల బీఆర్ఎస్ ఆ మేరకు సక్సెస్ఫుల్ అయిందంటే లెక్క. ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ఆపగలిగింది, పబ్లిక్ పర్సెప్షన్లో డామినేట్ చేయగలిగింది బీజేపీని, పబ్లిక్ యాక్టివిటీలో కూడా క్షేత్రస్థాయి కార్యాచరణలో కూడా రైతుల అంశాలు తీసుకొని గ్రూప్ 1 అంశం తీసుకొని ప్రతి అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించగలిగింది. బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు, బీఆర్ఎస్తో పోలిస్తే డబుల్ ఓటింగ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 21% ఎక్కువ వచ్చింది. బీజేపీ ఒక అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంది ఒక రకంగా ఆ పార్టీలోని అంతర్గత సమస్యల వల్ల. అందువల్ల ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ నేను చెప్పినట్లు ఒక ఓటింగ్లో దెబ్బతిన్న అసెంబ్లీ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో పబ్లిక్ పర్సెప్షన్లో క్షేత్రస్థాయి పొలిటికల్ అండ్ పబ్లిక్ యాక్టివిటీలో అలాగే పాపులర్ పర్సెప్షన్లో ఒక తానే ప్రధాన ప్రత్యర్థిగా నిలబడి పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా ఆపుకోగలిగిన బీఆర్ఎస్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000కు పైగా ఓట్లు తెచ్చుకుంది. వాస్తవంగా అది కాంగ్రెస్కి అత్యంత బలమైన సీటు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అంతకుముందు బీఆర్ఎస్ పైన 2nd పొజిషన్లో ఉన్న వ్యక్తి. ప్రొఫెసర్ అప్పుడున్న 3rd పొజిషన్లో ఉన్న కోదండరాం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు. వామపక్షాలకు బలం ఉన్న ప్రాంతం ఖమ్మం, నల్గొండ ఎంతో కొంత, వాళ్ళు కాంగ్రెస్కే మద్దతు ఇచ్చారు. అన్ని అనుకూల పరిస్థితులు, ఆడ ఎమ్మెల్యేలు పార్టీయే, ఎంపీలు పార్టీయే, అయినా కూడా గట్టి పోటీ ఇచ్చారు. 1,00,000 పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ను కాస్త ఉత్తర తెలంగాణలో పోటీ చేసి ఎందుకు కోల్పోవాలి అనేటువంటి భావన బీఆర్ఎస్లో ఉండొచ్చు. అది కరెక్టా అంటే బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓట్లతో సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు. ప్రతి ఎన్నిక పోటీ చేయాల్సిందే. ప్రతి ఎన్నికను పోటీ చేయడం ద్వారా పార్టీ జెండాను పరిచయం చేయొచ్చు, పార్టీ గుర్తును పరిచయచ్చు, పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయొచ్చు. అది బీజేపీ విధానం. కమ్యూనిస్టుల విధానం కూడా చూడండి మీరు. అసలు బలం లేకపోయినా ఎన్నడూ గెలవకపోయినా కూడా పోటీ చేస్తూనే ఉంటారు, చేసే అవకాశం ఉన్న చోట. భారతీయ జనతా పార్టీ అయితే ప్రతి ఎలక్షన్ను సీరియస్గా తీసుకుంటే నార్మల్గా తీసుకోదు. ఇలా బీజేపీ స్థాయిలో పెరగటానికి కూడా అదే కారణం. ఏ ఎన్నికను లైట్గా తీసుకోదు. ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక సానుభూతి, ఒక ఎమ్మెల్యే చనిపోతే పోటీ చేయకపోయినా కూడా బీజేపీ మాత్రం పోటీ చేసేది. సో అందువల్ల రాజకీయ పార్టీ అనేటప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒడిదుడుకుంటాయి. బట్ దే షుడ్ ఫైట్ ఎవ్రీ ఎలక్షన్. ఒక ఎలక్షన్ ఫైట్ చేస్తా, ఒక ఎలక్షన్ ఫైట్ చేయాలంటే క్రికెట్ ఉదాహరణ వస్తుంది. క్రికెట్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతలేరు, అందుకే టెస్ట్ క్రికెట్లో వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్న విమర్శ. ఇప్పుడు మా విరాట్ కోహ్లీ దాని నుంచి అర్థం చేసుకొని మొదటిసారి రంజీ ట్రోఫీ ఆడాడు, చాలా ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ ఆడాడు మొన్న విరాట్ కోహ్లీ. సో అందరూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందే అని కోచ్ కండిషన్ పెడుతున్నాడు. సో అందుకు విరాట్ కోహ్లీ అంగీకరించి రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అందువల్ల క్రికెట్ పాలిటిక్స్ చాలా దగ్గర పోలిక ఉంటుంది అంటారు. అందువల్ల యూ హ్యావ్ టు ప్లే ఎవ్రీ మ్యాచ్ కదా. అది టెస్ట్ మ్యాచా, ఫస్ట్ క్లాసా, 20 ఓవర్ మ్యాచా, అన్నీ ప్లే చేయాలి కదా.